ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ ఇది. అదే మరి పిచ్చలపల్లి సుందరయ్య ఇక్కడే గన్నవరంలో ఎమ్మెల్యే అయినటువంటి చోటిది. ఇలాంటి ప్రదేశంలో రౌడీలు, సైకోలు స్థైర్య విహారం చేయడం అంటే బెదిరించడం అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలను చాలా మందిని చూసాం చరిత్రలో. ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని, ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పోలీసులు, నాకు అర్థం కావడంలో పోలీసులు వింత చేష్టలు, పనికి మాలిన వేషాలు. ఏమనుకుంటున్నారని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు. మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది. ఇక్కడ ఏదో మీరు బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు ఇది. రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ప్రజల కోసం ప్రాణాలైన పోరాడే కార్యకర్తలున్నారు, పార్టీ నాయకత్వం ఉంది, వదిలిపెట్టే సమస్య లేదు.